అందరిలో భక్తిభావం పెంపొందాలి. చూసారా పిల్లలు, మా వయసు 60 సంవత్సరాలు పూర్తయింది. ఈ వయసులో కాదు భక్తిభావం, ఆ వయసు నుండి కావాలి. మరి భక్తి మాకండి ప్రహ్లాదుడు చిన్ననాడే వారు భక్తిభావంలో ఉన్నారు. అటువంటి తల్లిదండ్రులు చిన్న వయసు నుంచే పిల్లలకి భక్తిభావాన్ని నేర్పాలి, తెలియజేయాలి. అది తల్లిదండ్రుల యొక్క భుజస్కంధాల మీదే ఉంది. తర్వాత గురువులు కూడా పిల్లల్ని భక్తిభావంతో పెంచాలి. అన్నవరం దేవస్థానంలో ప్రతినిత్యం వచ్చేటువంటి భక్తులకి ఉదయం పూట పులిహోర దధ్యోజనం 7 గంటల నుండి 9 గంటల వరకు ఏర్పాటు చేస్తున్నాం. తదుపరి 10:30 నుండి అన్నప్రసాదం ఏర్పాటు చేస్తున్నాం. వచ్చినటువంటి కళాకారులందరికీ కూడా వారికి డార్మిటరీ ఏర్పాటు చేసి ఆ కళని ప్రదర్శించడానికి వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం. సేవకులు కూడా ఆలయంలో, తర్వాత అన్నప్రసాదం దగ్గర, గోతాదిలో, సప్తగోపురం దగ్గర, అలా వివిధ ప్రదేశాల్లో వారికి సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పిస్తున్నాం. మానవ సేవే మాధవ సేవ అనేది మార్గం ద్వారా వాళ్ళు సేవ చేసుకుంటున్నారు. ఈ విధంగా పలు ప్రదేశాల్లో సేవకులందరికీ కూడా మేము వారి వారి ఇష్టాన్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. కారణంగా కూడా చేస్తున్నాం. ఒకసారి సప్తగోపురం దగ్గర పెట్టినట్లయితే తర్వాత ఆలయం ఇస్తున్నాం. ఆలయంలో ఇచ్చిన వారికి మళ్ళీ గోదావరి ఇస్తున్నాం. గోదావరి ఇచ్చిన వారికి అన్నప్రసాదం ఇస్తున్నాం. ఆ విధంగా మార్పు కూడా చేస్తున్నాం. వచ్చిన వారికి డార్మిటరీ ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి డార్మిటరీ సరిపోవట్లేదని ఆ డార్మిటరీ బదులుగా ఇంకొకటి కూడా ఏర్పాటు చేయడానికి మా కార్యాలయ సిబ్బంది, మా అధ్యక్షులు వారు, వంశపారంపర్య ధర్మకర్త గారు, ఐడియోత్ గారు అందరూ కూడా ఆలోచనలో ఉన్నాం. మన ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ సనాతన ధర్మ పరిషత్కి దాసరి శ్రీనివాసులు గారు అని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారిని దీన్ని నియమించడం జరిగింది. వారు కూడా ఈ కళలను ఆదరించాలి, కళాకారులను ఆదరించాలి, కళలను పోషించాలి, వచ్చేవారికి వాళ్ళకి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని తెలియజేస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో ఎక్కువగా కళాకారుల్ని పోషించాలి, ఆదరించాలి. పురాతన రోజుల్లో అప్పుడు మహారాజులు, చక్రవర్తులు వారందరూ కూడా కళా పోషకులు, కళలను ఆదరించారు, వాళ్ళందరినీ పోషించారు. ఈనాడు దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాల్లో వారందరినీ ఆదరించాలి, పోషించాలని మన సనాతన ధర్మ పరిషత్తు తెలియజేస్తుంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడ అప్లై చేసుకున్నట్లయితే పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గారు ఉన్నారు, కృష్ణారావు గారు, ఆయన ద్వారా మీరు ఎంతమంది అయినా వచ్చిన మాకు అందరికీ అవకాశం ఇస్తాం. సర్వే జనా సుఖంగా అందరూ బాగుంటారు, అందులో మనం ఉంటారు.